అభిషేక్ బచ్చన్ నిజంగా అట్లీ గురించి తెలీదు. అట్లీ ఇంకా ఆయన సినిమా ఇది 6వ సినిమా కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యేదో అంతకన్నా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తి. అంటే అట్లీ ఇంతవరకు ఒక ఫస్ట్ లవ్ మూవీ తర్వాత కమర్షియల్ మూవీ చేసినాడు దళపతితో. సో అంటే ఇలాంటి మూవీని క్యారీ చేసేంత శక్తి ఆయనలో ఉందా అన్న? ఎవరి లోపల లేదో చెప్పలేం కదా. నాకైతే అనిపిస్తుంది అట్లీ ఈజ్ కేపబుల్ పర్సన్. నిజంగా కరెక్ట్ సెటిల్ అయ్యాడు. యాక్చువల్గా తను త్రివిక్రమ్తో చేయాల్సిన సినిమా త్రివిక్రమ్తో పెట్టాల్సి షెడ్యూల్ కొద్ది వెనకాల పెట్టి పట్టుతో చేస్తానంటే చాలా ఫీల్ అయ్యాను. నిజంగా అట్లీ నిజంగా చూస్తారు కదా, ఇప్పుడు జస్ట్ ఇది ఇంకా షూట్ స్టార్ట్ కాలేదు. వన్స్ ఒక్కసారి గ్లిమ్స్ మొదలైన తర్వాత ఊచకపోతే చూస్తారు మీరు. సో మరి అల్లు అర్జున్ గారిని ఒక సూపర్ హీరో లాగా చూస్తామా? చూడొచ్చు అన్న, ఛాన్స్ ఉంది, 100% ఛాన్స్ ఉంది. ఇది చెప్తాను 100%. ఈ ఉందో ఇది ఇంటర్నేషనల్ 100% మంచి చూడటానికి వస్తుంది. అంటే సూపర్ హీరో క్యారెక్టర్ అని మీరు అనుకుంటున్నారా? అంటే స్కాన్ చేయడము అవన్నీ విఎఫ్ఎక్స్ అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అవునండి, ఏదైతే పెద్దగా ప్లాన్ చేశారు అవతార్ లాగా అనిపించింది. చాలా మంచి సినిమాటిక్ ఇమాజినేషన్ కమ్స్ టు అన్నట్టుగా పెట్టారు స్టార్టింగ్లో కూడా. సో నిజంగా అది 100% సూపర్ మ్యాన్ ఆ రకంగా ఉన్న ఫీలింగ్ కలిగింది. అంటే తెలుగులో సూపర్ హీరోస్ లేరని చెప్పేసి అల్లు అర్జున్ గారు సూపర్ హీరో కాబట్టి నిజంగా తెలుగు వాళ్ళు ఇప్పటికి అట్లా సినిమా తీయలేదు. కాకపోతే ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి అటువంటి కంటెంట్ తీసుకున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. నిజంగా ఎలా ఉంటుందో నేను కూడా ఈగల్ పెట్టిస్తున్నా. కానీ చాలా గొప్పగా అనిపించింది. అసలు చూసిన విజువల్స్ కానీ చాలా గ్రేట్ అనిపించింది.